బారు వడ్డీ నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్లో క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 17,200 రూపాయలను 3 భాగాలుగా విభజించి వాటిని వరుసగా 5%, 6% మరియు 9% వార్షిక వడ్డీతో పెట్టుబడి పెట్టాను. 2 సంవత్సరాల చివర వాటిపై సమానమైన వడ్డీ వచ్చును. అయినా 9% వడ్డీకి పెట్టిన పెట్టుబడి ఎంత? చూడండి, ఇక్కడ 17,200 రూపాయలు అతను మొత్తం పెట్టుబడి వచ్చేసి 17,200 రూపాయలు. వీటిని 3 భాగాలుగా విభజించి పెట్టుబడి పెట్టాడు. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కదా. సో ఫస్ట్ పార్ట్ మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 సంవత్సరాల కాలానికి, సెకండ్ దాని మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 సంవత్సరాల కాలానికి, నెక్స్ట్ 9% 2 ఇయర్స్, టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ 5, 6, 9 ఒక ఎల్సిఎం తీసుకుంటాం, 90. ఓకేనా, 90 ఎల్సిఎం 90 వస్తుంది కదా. ఈ ఎల్సిఎంని ఫస్ట్ 5 పార్ట్ ఉంది కదా, 5 పార్ట్తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు 18, ఇక్కడ 18. నెక్స్ట్ అదే 90ని 6% తోటి డివైడ్ చేయండి, 15. 90 9 పార్ట్స్తో డివైడ్ చేయండి, 10. ఇక్కడ వాల్యూ. సో టోటల్ పార్ట్స్ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చేసి 18 రేషియో ప్రకారం, సెకండ్ వచ్చేసి 15 రేషియో ప్రకారం, థర్డ్ వచ్చేసి 10 రేషియో ప్రకారం అతను పెట్టుబడి పెట్టిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాస్ట్ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి పెట్టిన పెట్టుబడి ఎంత. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డైరెక్ట్ స్టెప్ రాసుకుంటే 10 × 17,200/43. 43 ఎట్లా రాసుకుంటాం? ఈ 43 అనేది 18 + 15 + 10. అంటే ఈ స్టెప్ ఎట్లా రాసుకుంటామనంటే టోటల్ పార్ట్స్ వాల్యూ 17,200 అంటే 18 + 15 + 10 = 43 కదా. ఈ 43 పార్ట్స్ అనేది 17,200. 43 పార్ట్స్ వచ్చేసి 17,200 అన్నప్పుడు 10 పార్ట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేసి ఈ వాల్యూ వస్తుంది. సో డివైడ్ చేయండి. 43 4 × 400 × 10 4,000. ఆప్షన్ వచ్చేసి 4,000. సో ఎప్పుడు చేయాలి ఇలా? ఈ విధంగా ఎప్పుడు చేయాలంటే సమానమైన వడ్డీ వచ్చును. ఎప్పుడైతే 2 భాగాలుగా డివైడ్ చేసేసి పెట్టుబడి పెట్టిన తర్వాత సమానమైన వడ్డీ లాస్ట్కి అన్ని పార్ట్స్ మీద సమానమైన వడ్డీ వస్తుందన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఈ షార్ట్కట్లో చేయాలండి. ఇది 18:15:10 ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో 100ని తీసేద్దాం. తర్వాత P ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు P ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ బై టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. సో దీన్ని కూడా తీసేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 పార్ట్ల మీద ఈక్వల్గా వస్తుంది అన్నప్పుడు దీన్ని కూడా వదిలేస్తాను. అప్పుడు నేను P అనేది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది Pకి ఎట్లుంది? విలోమ అనుపాతంలో ఉంది. సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్లో ఉంది. 1/r అని రాసుకోవచ్చు కదా. ఇలాంటి కేసెస్లో ఎప్పుడు టైం ఈక్వల్ ఉండి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉన్నప్పుడు, కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్లో ఉంటుంది. అంటే 1/r రాసుకుంటాం. అప్పుడు P1 P2 P3 ఉన్నప్పుడు ఏం రాసుకుంటాం? 1/r1 1/r2 1/r3 అని రాసుకుంటాం. ఓకేనా? ఇలా రాసుకున్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5, 6, 9 అన్నాడు కదా. 1/5%, 1/6, 1/9. సో పార్ట్స్ ఎన్ని పార్ట్స్ డివైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? 5, 6, 9కు ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు 90 వస్తుంది. 90 వచ్చినప్పుడు ఇది 18 పార్ట్స్, ఇది 15 పార్ట్స్, 10 పార్ట్స్ ప్రకారం తీసుకుంటాం. ఇదే నేను ఈ రేషియో ప్రకారం డివైడ్ అవుతుంది కదా. ఈ రేషియోని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇలా డైరెక్ట్ ఈ మెథడ్ తీసుకుంటున్నాను, ఈ షార్ట్కట్ మెథడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రూపాయలు 2,800లను 2 భాగాలుగా చేశారు, కానీ వాటి మీద వచ్చే వడ్డీ మాత్రం సమానం. ఇక్కడ వడ్డీ సమానం ఇచ్చారు. మొదటి భాగాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు మరియు రెండో భాగం
10% వార్షిక వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చారు. అయినా 2 భాగాల విలువలేంటిది? ప్రీవియస్ కాన్సెప్ట్ లెక్కనే సేమ్ అట్లనే చేయొచ్చు. ఇట్లా సో ఇక్కడ 2,800 రూపాయల మొత్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసి ఇచ్చారు. వాటి మీద వచ్చే వడ్డీ వచ్చేసి సమానం. ఇక్కడ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 5 ఇయర్స్ కాలానికి. అక్కడ సేమ్ లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి అన్నిటి మీద 2 ఇయర్స్ కాలానికి కాబట్టి 2 ఇయర్స్ కన్సిడర్ చేయలేదు. సో ఇక్కడ 5 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 6 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 6 ఇయర్స్ ఇచ్చారు. సో ఇక్కడ డివైడ్ చేద్దాం, క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1 జా, 5 2 జా, 3 2 జా, 3 3 జా. సో ఇక్కడ 3, ఇక్కడ 4, 2 × 2 4. ఓకేనా? అప్పుడు 3 4కి ఎల్సియం తీసుకుందాం. 3, 4కి ఎల్సియం ఏంటి? ఎల్సియం తీసుకున్నప్పుడు 12 కదా. 12ని ఏం చేస్తాం? ఫస్ట్ 3 తోటి డివైడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఎంత? 4 పార్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 4 తోటి డివైడ్ చేస్తాం. ఇక్కడ 3 పార్ట్స్ వస్తుంది. మొత్తం ఈ 3 + 4 + 3, ఈ 4 + 3 యొక్క వాల్యూ 2800. అంటే 7 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 2800. 7 4 28 కదా. సో 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 400. 1 పార్ట్ 400 అన్నప్పుడు ఆ 2 భాగాలు ఏ రేషియోలో ఉంది? 4:3లో ఉంది. 1 పార్ట్ 4 అన్నప్పుడు 4 16. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి 4 × 400. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి 3 × 400. ఏమవుతుంది దీని వాల్యూ? ఇది 1600, ఇది 1200. ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 12,000ను 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం పైన 3 సంవత్సరాలకు 12% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ మరియు రెండో భాగం పైన 4.5 సంవత్సరాలకు 16% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ సమానం అయినా మొదటి మరియు రెండో భాగాల యొక్క నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం, జస్ట్ మనము ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటలేరు, ఆ భాగాల యొక్క విలువలు ఫైండ్ అవుట్ చేయమంటలేరు. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది ఆ 2 భాగాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమంట. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 12,000 రూపాయలు. ఈ 12,000 రూపాయలని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. అయితే వీటి మీద వచ్చే వడ్డీ, ఫస్ట్ పార్ట్ మీద వచ్చే వడ్డీ, సెకండ్ పార్ట్ మీద వచ్చే వడ్డీ సమానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ వచ్చేసి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 3 ఇయర్స్ కాలానికి, ఇక్కడ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 4.5 సంవత్సరాల కాలానికి, ఇక్కడ 12. సో క్యాన్సిలేషన్ ఉందా? ఉంది. 4 ముళ్ళ 4 నల్ల. నెక్స్ట్ ఏం చేస్తాం? 4 × 4.5, 3 × 3.5. ఇది ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ 3 × 3, ఇక్కడ 4 × 4.5. ఇప్పుడు 4 × 9/2, 2 2 జా. సో 18, ఇక్కడ 9, ఇక్కడ 18. సో క్యాన్సిలేషన్ చేస్తే 1:2. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2:1, సెకండ్ ఆప్షన్ 1:2 ఉంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1:2 అని పెట్టేయకండి. సో నెక్స్ట్ ఏం చేస్తామనంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 అని తీసుకుంటాం, ఇక్కడ 2 అని తీసుకుంటాం క్యాన్సిలేషన్ తర్వాత. ఓకే, క్యాన్సిలేషన్ తర్వాత తీసుకున్నప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2 యొక్క ఎల్సిఎం 2. ఈ 2ని by 1తో డివైడ్ చేయాలి. 2/1 అంటే ఇక్కడ వచ్చేది 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 2/2తో డివైడ్ చేయాలి, 1 వస్తుంది. ఇక్కడ 1 పార్ట్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది? 2:1. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి తన డబ్బును 3 వేరు స్కీమ్లలో 6 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు మరియు 12 సంవత్సరాలకు వరుసగా 10%, 12% మరియు 15% వడ్డీ రేటుతో జమ చేశాను. ఆ 3 స్కీములపై అతనికి సమానమైన బారు వడ్డీ లభిస్తే అతని పెట్టుబడి నిష్పత్తి. ఇక్కడ సమానమైన బారు వడ్డీ వస్తుంది 3 స్కీముల మీద. సో మనం ఏం చేస్తాము? సో ఇక్కడ 10 ఇయర్స్ కాలానికి, ఇక్కడ 12 ఇయర్స్ కాలానికి పెట్టుబడి పెడుతున్నారు. ఎంత? ఇది వచ్చేసి
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి 12%, ఇది వచ్చేసి 15%. ఓకేనా. క్యాన్సిలేషన్ ఉంటే చూడండి, ఇక్కడ 6 1 జా 6 2 జా 6 2 జా. సో 10:20:30, 0 క్యాన్సిల్, 1:2:3. ఇది డైరెక్ట్ పెట్టుబడుల నిష్పత్తి కాదండి ఇది. నెక్స్ట్ మనం పెట్టుబడి నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వడ్డీ రేట్ అనేది అసలుకి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పాం కదా. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నప్పుడు అసలుకి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు, లేకపోతే విలోమానుపాతంలో ఉన్నప్పుడు దీని వాల్యూ 1/1, 1/2, 1/3 అని రాసుకుంటాం. ఎల్సిఎం 6 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకున్నప్పుడు ఇది 6, ఇది 3:2 ఇలా రాయొచ్చు. లేకపోతే ఎల్సిఎం తీసుకోవచ్చు, 1, 2, 3 ఒక ఎల్సిఎం తీసుకున్నప్పుడు 6, 6 తీసుకున్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది, 6 1 6 అవుతుంది, 2 కాబట్టి 3 అవుతుంది, థర్డ్ వచ్చేసి 2 అవుతుంది. ఇలా చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఒక బ్యాంకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో మొదటి సంవత్సరం 8% బారు వడ్డీను, రెండవ సంవత్సరం 9% బారు వడ్డీ రేటును అందిస్తుంది. ఒక వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత మొత్తం 17,720 రూపాయలు లభిస్తే అతను తొలుత పెట్టిన అసలు ఎంత? ఈజీ కదా. మనం అసలు అనేది ఆల్వేస్ 100% అని అనుకుంటాం. అసలు 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 8%, సెకండ్ ఇయర్ వచ్చేసి 9%. అతను 2 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 8% ఇస్తుంది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఏమొస్తుంది, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మొత్తం ఎంత, 17% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మొత్తం అని ఇచ్చారు, మొత్తం ఎంత, 18,720. 18,720 మొత్తం అని అంటే ఏంటిది, అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత అనుకుంటున్నాం, 100% అనుకుంటున్నాం. వడ్డీ ఎంత వచ్చింది, 17% వచ్చింది. సో మొత్తం అన్నప్పుడు ఏమవుతుంది, 100 + 17. 100 + 17 ఏమవుతుంది, 117. ఈ 117 117 వాల్యూ అనేది ఏంటిది, 18,720. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, 100%. క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 18,720 × 100/117. 17 ఒకట్ల 17. సో 117 ఒకట్ల 117 పోతే రిమైన్ వచ్చేసి 70 ఉంటుంది. సో 702 లాస్ట్ 7 ఉంది కాబట్టి లాస్ట్లో 2 రావాలంటే 6 42. సో 6 తోటి చేద్దాం, 117 6 6 42 2 4 6 1 6 0 1 6 1 6 1 7. సో 702. సో రిమైనింగ్ 702 కదా. సో 6 తీసేస్తాం. సో 160 × 100. సో 16,000. ఆన్సర్ వచ్చేసి 16,000. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 3 సంవత్సరానికి గాను బారు వడ్డీ రేటు వచ్చేసి 6%, ఆ పైన 8% అయినా 24,400 పైన 7 సంవత్సరాలకు గాను అయినా బారు వడ్డీని కనుక్కోండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమని అడిగారంటే ఫస్ట్ 3 ఇయర్స్, మొదటి 3 సంవత్సరాలకు గాను బారు వడ్డీ వచ్చేసి ఫస్ట్ 3 ఇయర్స్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఇది టైం పీరియడ్. ఫస్ట్ 3 ఇయర్స్ కానీ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే 3 ఇయర్స్ దాటితే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 7 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. 7 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయాలంటే 7 ఇయర్స్ని ఏం రాసుకుంటాం ఇక్కడ, ఫస్ట్ ఖచ్చితంగా 3 ఇయర్స్కి 6% ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3, తర్వాత రిమైనింగ్ ఎంత అవుతుంది, 4%. 4 ఇయర్స్ కదా. సో ఫస్ట్ 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6%. సో 3 × 6. తర్వాత రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ మిగులుతుంది మనకి ఇక్కడ, 4 ఇయర్స్. 4 ఇయర్స్కి అయితే ఆ పైన 3 ఇయర్స్ తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8% కదా. 4 × 8, 3 6 18, 8 4 32. సో టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 50%. మనకు దీని మీద ఫైండ్ అవుట్ చేయమన్నారు, 24,400 మీద ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24,400 అసలు కదా, అసలు అంటే 100% అనుకుంటాం.
సో ఇక్కడ 100% వాల్యూ వచ్చేసి 24,400. సో 100% 24,400 అయినప్పుడు ఇక్కడ 50% వాల్యూ అనేది ఏంది మనకి, ఇది వడ్డీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి వడ్డీ మనకి ఇక్కడ 50% వడ్డీ అన్నప్పుడు 100% 24,400 అయితే 50% ఎంత, ఇందులో సగం బై 2 చేయండి, 12,200. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. బారు వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 880 రూపాయలు అవుతుంది మరియు 3 సంవత్సరాలలో 920 రూపాయలు అవుతుంది. అయినా ఆ సొమ్ము ఎంత? ఇక చూడండి, బారు వడ్డీ కొంత సొమ్ము ఇచ్చారంట, ఆ సొమ్ము ఎంతనో మనకు తెలియదు. ఆ సొమ్ముని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది 2 సంవత్సరాల్లో 880 అవుతుంది. 2 సంవత్సరాల్లో 880 అవుతుంది. అంటే ఈ 880 ఏంటిది, అసలు ప్లస్ 2 సంవత్సరాల వడ్డీ, అంతే కదా, 2 సంవత్సరాల వడ్డీ. ఇక్కడ 1 ఇయర్ ఒక ఇంట్రెస్ట్ ఇస్తే మనం ఆ 1 ఇయర్ ఇంట్రెస్ట్ తీసేస్తే అసలు వస్తుంది. కానీ ఇక్కడ 2 ఇయర్స్ వడ్డీ ప్లస్ అసలు ఇచ్చారు, అది ఎంత, 880. అయితే 3 సంవత్సరాలలో 920. ఈ 920 ఏంటిదట, 3 సంవత్సరాల వడ్డీ ప్లస్ అసలు, అది అసలు ప్లస్ 3 సంవత్సరాల వడ్డీ. ఇక చూడండి, ఈ 880లో అసలు ఉంది, 2 సంవత్సరాల వడ్డీ ఉంది. ఈ 920లో అసలు ఉంది, 3 సంవత్సరాల వడ్డీ ఉంది. అంటే ఈ 880 కాకుండా ఈ పెరిగిన వాల్యూ ఉంది కదా, అది 1 సంవత్సరం యొక్క వడ్డీ. ఓకేనా? అంటే ఏం చేస్తాం మనం ఇప్పుడు, 920 నుంచి 880 తీసేస్తాం. 40 రూపాయలు అనేది ఏంటిది, 1 సంవత్సరం వడ్డీ. సో బారు వడ్డీలో ప్రతి ఇయర్ అనేది సమానమైన వడ్డీ వస్తుంది. 1 సంవత్సరం వడ్డీ ఏమి ఇచ్చారు, 40 రూపాయలు ఇచ్చారు. 1 సంవత్సరం వడ్డీ 40 అన్నప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, సొమ్ము, అసలు ఎంత. అసలు అన్నప్పుడు 2 సంవత్సరాలలో వడ్డీ ప్లస్ అసలు ఎంత, 2 సంవత్సరాల్లో అసలు ప్లస్ వడ్డీ అనేది 880. 880 అనేది 2 సంవత్సరాల వడ్డీ ప్లస్ అసలు. అప్పుడు 1 సంవత్సరం యొక్క వడ్డీ ఎంత మనకు, 40. 2 సంవత్సరాల వడ్డీ అన్నప్పుడు ఏం చేస్తాము, ఇంటూ 2 చేస్తాం, అంటే 80 అనేది ఏంటిది, 2 సంవత్సరాల వడ్డీ. 2 సంవత్సరాల వడ్డీ 80 అన్నప్పుడు మనకు 2 సంవత్సరాల వడ్డీ ప్లస్ అసలు ఎంత, 880. అప్పుడు అసలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 80 తీసేస్తే అయిపోతుంది కదా. సో అసలు అన్నప్పుడు 880 మైనస్ 80 చేస్తాం, అప్పుడు 800. ఇదేంటిది అసలు, ఏం లేదండి, జస్ట్ మనకి ఇక్కడ బారు వడ్డీ ఎంతనో ఫైండ్ అవుట్. బారు వడ్డీకి ఇవ్వబడిన సొమ్ము ఇచ్చారు, కొంత సొమ్ము అనేది మనకి ఇవ్వలేదు. 2 సంవత్సరాల్లో 880 అవుతుంది, 3 సంవత్సరాల్లో 920 అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్స్ అనేది బారు వడ్డీ అనేది ఈక్వల్గా వస్తుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చినది ఇచ్చారు మనకి. అంటే ఆ 1 సంవత్సరంలో వడ్డీ వచ్చిందే కదా, 880 నుంచి 920 పెరిగింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 920 నుంచి 880 తీసేస్తే 40. ఈ 40 అనేది 1 సంవత్సరం వడ్డీ. 1 సంవత్సరం వడ్డీ 40 అయితే 2 సంవత్సరాల్లో 880 అవుతుంది కదా. అప్పుడు 2 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీ ఎంత, 80. ఈ 80 అనేది 880 నుంచి తీసేస్తే 880 నుంచి 80 తీసేస్తే ఈ 800 అనేది అసలు. ఆప్షన్ డి.